హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వెజిటేబుల్స్తో రాగి జావ చేయబోతున్నానండి. రాగి జావ మనం అస్తమాట చేసుకుంటూ ఉంటాం కదా, ఇలాగా వెజిటేబుల్స్తో చేసి చూడండి. రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంది. ఒక గ్లాస్ పాలలో ఉన్న కాల్షియం కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. ఇది పిల్లలు, పెద్దలు, అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి. దీంట్లో ఇంకా కొంచెం ప్రోటీన్స్, విటమిన్స్ యాడ్ అవ్వడానికి నేను వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రాగి జావ వెజిటేబుల్స్తో ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? వెజిటేబుల్స్తో రాగి జావ చేయడానికి 1/2 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఇది 3 టేబుల్ స్పూన్లు. ఇందులోకి అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేశాను, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, క్యాబేజీ, స్వీట్ కార్ను, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఇవన్నీ కూడా 2 టేబుల్ స్పూన్లు వచ్చాయండి. అన్నీ కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేయండి. ఇందులో ఏం లేకపోయినా పర్వాలేదు. ఇందులో మీకు ఇష్టమైతే టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి రాగి పిండి వేసుకుని ఇందులోకి 1/2 కప్పు వాటర్ వేస్తున్నానండి. ఈ పిండి అంతా వాటర్లో కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకుని, మనం రాగి పిండి చేసుకోవడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ బౌల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పాన్ పెట్టుకుందామండి. ఈ జావ చేయడానికి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నెయ్యి అయినా వేసుకోవచ్చండి, వెన్న అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్తో చేస్తున్నాను. చిన్న దాచిన చెక్క ముక్క వేసి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి, క్యాబేజీ వేసుకోవాలి, బీన్స్, అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, క్యాప్సికమ్. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి. అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేయండి. నేను 1/2 టీ స్పూన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. సాల్ట్ వేయడం వల్ల త్వరగానే మగ్గిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, 2-3 మినిట్స్ మగ్గిపోయాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను, 2 కప్స్. ఒక సోడిపిండి కలిపిన తర్వాత మనకి పల్చగా ఉంటుందండి, ఒకటైతే త్వరగా చిక్కబడిపోతుంది. పిండిని బట్టి వాటర్ యాడ్ చేయండి. ఇది జావలా చేస్తున్నాను కాబట్టి నేను 2 కప్స్ వాటర్ వేసాను. ఇప్పుడు కలిపిన ఈ పిండిని కూడా వేసుకుని ఇలా వేసుకుని కలుపుకునేటప్పుడే మనకు తెలిసిపోద్దండి వాటర్ ఎంత పడుతుందో. లేకపోతే చిక్కగా ఉంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది కాబట్టి ఇంకో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బౌల్ కడిగి ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను. దీనికైతే 3 కప్స్ వాటర్ పట్టిందండి. ఒక 1/2 కప్పు రాగి పిండికి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇది మార్నింగ్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది, డైజెషన్ కూడా త్వరగా అవుతుందండి. ఇలా కుతకుతలాడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి నేను ఒక నిమ్మ చెక్కని పిండుతున్నానండి. ఇలా నిమ్మరసం పిండడం వల్ల ఈ రాగి జావ అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడు మామూలుగా రాగి పిండితోటి పాలతో వేస్ట్ చేసి ఉంటారు, నీళ్ళతో చేసి మజ్జిగది కలుపుకుని చేసుకుని ఉంటారు. ఈ విధంగా వెజిటేబుల్తో యాడ్ చేసి చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో స్వీట్ కార్న్, వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి. అలాగే కాల్షియంతో పాటు అన్ని విటమిన్స్ కూడా అందుతాయి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఈ రాగి పిండితో చేసిన వెజిటేబుల్ జావ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.